నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో కీర్తిశేషులు కల్లు రూపారెడ్డి ఆత్మశాంతి కోసం కొండమల్లపల్లి ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య ప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి కల్లు రూపారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. అనంతరం ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కల్లు రూపారెడ్డి మృతికి సంతాపంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలను బంద్ చేయాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్లో భాగస్వామ్యం కావాలని వారు కోరారు. ఈ బంద్కు సంబంధించిన వివరాలను ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య ప్రతినిధులు వెల్లడించారు. ఒక పాఠశాలను నిర్వహిస్తున్న రూపారెడ్డి గారిని అత్యంత దారుణంగా హత్య చేయడం అనేది సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం ఇది. మరి దీనికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసేసి సంతాపం ప్రకటించడం, జరిగిన సంఘటన పైన ఒక ఆలోచన చేయడం, క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ప్రొసెషన్ కూడా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా చెప్పాల్సిన ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ యావత్ సమాజం సిగ్గుపడాల్సిన విషయం ఇది. మన సమాజంలో గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పేసి మనం గురువును దేవునిలాగా పొగిడే సమాజం ఇది. అట్లాంటి సమాజంలో కొన్ని సామాజిక రుగ్మతలు బయలుదేరాయి, పాఠశాలల్లోకి ఎంటర్ అయ్యాయి. అందులో వాటితో ఇలాంటి దారుణ హత్యలు బాలలు చేయడం అనేది చాలా దురదృష్టకరం.